నివారణోపాయంగా ఫలానా పూజలు కానీ ఇంకొకటి కానీ చెయ్యండి, దాని ఉధృతిని నివారించవచ్చు అని చెప్పి చెప్తారు. దాన్ని మించి అసలు ఆ రకమైన ఆలోచన సావకాశం లేకుండా చేసుకోగలిగినటువంటి ప్రజ్ఞని మీకు ఈ మహామంత్రం ఇస్తుంది. అక్కడి నుంచి తిరిగి మనం ఇంకొక ద్వారం దగ్గర, 5వ ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అది జీవాత్మ ఉండే చోటు. ఆ జీవాత్మ అన్నప్పుడు అక్కడ మీ ఆత్మ ఏదైతే మీరు సాధన చేసి ఆలోచన ప్రపంచంలో కారణ శరీరంతో వెళ్తున్నారో అది మీ రూపంగా ఉంది కనుక మీ రూపం మీ ముందు ప్రత్యక్షమై అది మీ ఆత్మ సాక్షాత్కారంగా ఉంది. అనేక పురాణాల్లోనూ గ్రంథాల్లోనూ చెప్తారు ఆత్మ సాక్షాత్కారం అమోఘమైంది అని. కానీ ఈ పీఠం ఆత్మ సాక్షాత్కారం ఆరంభంలో వచ్చేటటువంటి ఒక దృశ్యం మాత్రమే. ఆ తర్వాత ఇంకా నువ్వు ప్రయాణం చేయవలసింది చాలా ఉంది అని ఈ ధర్మం చెప్తోంది. ఈ ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి ఆ తర్వాత మార్గం ఏముంది అన్నది మనం సమయాభావం వల్ల ఇప్పుడు కాదు, రేపు మధ్యాహ్నం మళ్ళీ దీన్ని మనం చెప్పుకుందాం. స్వామివారి ప్రసంగానికి వేళ అవుతోంది. మనం మాట్లాడేది కన్నా వారి అమృత భాషలు మనం విన్నట్టయితే దానివల్ల ఉపయోగం ఎక్కువ కనుక నేను స్వామివారి ఆజ్ఞ తీసుకుని మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. శ్రీ ఎస్ఎల్కే ప్రసాదరావు గారు జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మార్గాన్ని మనకి సులభంగా వివరించారు. వారికి మన సంతానం కృతజ్ఞతలు. పెద్దమ్మ గారిని వేదిక వద్దకి రావాల్సిందిగా వారు ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు తత్వదర్శనం అనేటువంటి గ్రంథావిష్కరణ మన పెద్దమ్మ గారి యొక్క పవిత్ర హస్తాల మీదుగా స్వామి సమక్షంలో నిర్వహింపబడుతుంది. గ్రంథాన్ని ముద్రించడానికి సహకరించినటువంటి శ్రీమతి నిడదవాల్ కామేశ్వరి గారు రాజమండ్రి వేదిక వద్దకు రండమ్మా. శ్రీమతి నిడదవాల్ కామేశ్వరి గారు రాజమండ్రి వేదిక వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అవతార పురుషుడికి జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి వారిని వేదిక వద్దకు వచ్చి తత్వదర్శనము 6వ భాగాన్ని స్వామి సమక్షంలో ఆవిష్కరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తత్వదర్శనము 6వ భాగం జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి క్రమాన్ని మానవ జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వము, సేవా తత్పరత అనే వాటిని 2 కళ్ళగా భావించి సద్గురువు ఆశీర్వాదము పడేటకై భక్తి, విశ్వాసము లక్ష్యంతో ప్రార్థించిన ఎడల ఆ జన్మ సార్థకత చెందునని చెప్పి ఈ తత్వదర్శనం 6వ భాగంలో తెలియచేస్తున్నారు. మాతృమూర్తి శ్రీమతి జహరా బేగం గారి పవిత్ర హస్తాలతో ఆవిష్కరింపబడింది. ఆ కాపీల్ని శ్రీమతి నిడదవాల్ కామేశ్వర్ గారికి అందజేశారు. ఈ గ్రంథాలన్నీ కూడా మీకు గ్రంథ మండలి స్టాల్ వద్ద రాజమండ్రి సత్యనారాయణ గారు ఉంటారు, అక్కడ వారిని సంప్రదించి ఈ గ్రంథాలు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిరోజు కూడా సభ్యులు క్రమం తప్పకుండా మన పీఠం యొక్క రచనల్ని చదువుకుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించవలసిందిగా విజ్ఞప్తి. మాతృ